ఎక్కడో స్టార్ట్ అయింది, సామాన్లు బాగుండాలని ఏదో స్టార్ట్ అయింది. ఇప్పుడు వాడు ఏం ఉద్దేశించి అన్నాడనేది మనకి తెలుసు. ఇప్పుడు ఒక మగాడిగా నేను ఆ మాటని అమ్మాయిలు ముందు అంటే అది బూతు, 100%. అసలు మామూలుగానే బూత్, దట్ కాంటెస్ట్ ఈజ్ అ బూత్. ఒరే బంటే అని మనం వింటున్నాం, ఒరే అదేంటది పావుదేదో వింటున్నాం. సో ఈ వైరాలిటీలో ఏమైపోయిందంటే ఒక మాట ఒక సరదాగా పదే 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 మనం విన్నప్పుడు అది కామెడీయా సరదానా ఏంటనేది మనకు తెలియట్లే. మనం అమ్మాయిలు ఉన్నప్పుడు ఇడ్లీ 4 ఇడ్లీలు 2 దోశలు తీసుకొస్తే ఏమున్నాయంటే ఐటమ్స్ 2 సామాన్లు బాగున్నాయా అని వాళ్ళు అనుకొని కూడా జోకులుగా మాట్లాడుకుంటున్నారు బయట, రైట్? ఇఫ్ యూ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ ఇట్స్ ఎ ఇంత అంటే ప్రతిదానికి ఒక పర్స్పెక్టివ్, ఒక సందర్భం ఏదో ఉంటుంది. నాకు తెలిసి ఈ టేబుల్ మీద ఉన్న వాళ్ళందరూ ఆ మాట వాడే ఉంటారుగా కామెడీగా. అంటే అమ్మాయిల్ని ఉద్దేశించి కాదు, ఏదో కాంటెక్స్ట్లో. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ రైట్, దిస్ ఈజ్ రాంగ్. సేయింగ్ ఈ వైరాలిటీలో ఏ వర్డ్కి ఏం మీనింగ్ ఉంది, ఏ పర్స్పెక్టివ్తో అంటున్నావు, ఎందుకు సినిమా చూసి వచ్చి సినిమాలో సామాన్లు బాగుంది అంటే ఐ డోంట్ నో, లైక్ నాట్ జస్ట్ దిస్, ఇన్ ఎనీ అదర్ పర్స్పెక్టివ్ ఆల్సో. సో అదొక విచిత్రమైన సిచ్యువేషన్లో ఉన్నాం నా ఫీలింగ్. ఎవరు తప్పుగా తీసుకోరు అనుకుంటున్నాను. నవదీప్ గారు ముందే వెళ్ళిపోకుండా ఆయన ఆపుంటే బాగుండేది అనిపించింది వీడియో చూసినప్పుడు. అంటే ఆయనకి వినిపించిందో లేదో తెలియదు కానీ స్టేజ్ మీద ఉండి కొద్దిగా అవుతుంది డిఫరెంట్గా అన్నప్పుడు ఆపేసి ఉంటే బాగుండేది అనిపించింది పర్సనల్. ఎవరైనా కానీ టీంలో వాళ్ళు. బట్ యాజ్ అ హీరోగా మిమ్మల్ని ఎక్కువ మేము చూస్తాం కాబట్టి మీరే ఎక్కువ అయి ఉంటారు మాకు. అందుకే ఎవరన్నా టీంలో ఆపు ఉంటే బాగుండేది అనిపించింది. అంటే ఒక మనిషి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద 30 years నుంచి మాట్లాడుతున్న మనిషి, ఆయనకు అనిపించింది ఎవరైనా వాళ్ళకి అనిపించింది వాళ్ళు చెప్తున్నప్పుడు అది తప్పో రైటో వాళ్ళకి తెలియాలి, వినే మనకు తెలియాలి. వాళ్ళ పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది, వినేవాడికి ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఇప్పుడు నీ మాటని నువ్వు మాట్లాడుతుంటే నేను వెళ్ళి అడ్డు ఆపి నువ్వు తప్పు అని చెప్పడానికి నేనెవరిని? నీకు పర్సనల్గా నేనంటే ఇంట్రెస్టో లేదా మావాడు అనకపోవడం నాకు నచ్చలేదు అనే నీ ఎమోషన్ నేను అర్థం చేసుకోగలుగుతా. కానీ ఇప్పుడు క్లాస్లో ఉన్నావు నువ్వు, ఫర్ ఎగ్జాంపుల్ మీ టీచర్ ఏదో చెప్తుంటే ఒక పక్కన స్టూడెంట్ ఎవరో ఎక్కువగా మాట్లాడాడు, నువ్వు వెళ్ళి వాడిని ఆపుతావా? నువ్వు విని అసలు నీ పాయింట్ ఏంటో నువ్వు చూస్తావా అనేది ఉంటుంది కదా ఒకటి. ప్లస్ ఇప్పుడు ఒక షాకింగ్ విషయం విన్నప్పుడు నువ్వెలా ఫీల్ అయ్యావో నేను అలాగే ఫీల్ అవుతా మనిషిగా. ఇప్పుడు సమయం బట్టి సందర్భం బట్టి ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళు కరెక్ట్ లాంగ్వేజ్తో మాట్లాడాలి అనేది ఒక ఐడియల్ సొసైటీ, బాగుంటుంది అలా ఉంటే. కానీ అలా ఎంతవరకు ఉందనేది మనకు తెలుసు. సో ఇప్పుడు అలా అనుకుంటే అంటే పక్కన వాడు మాట్లాడేది మనం ఖండించాలి అనే పరిస్థితుల్లో కనుక మనం ఉంటే ఖండించాలి, కరెక్టే. మన కళ్ళ ముందు జరిగితే మనం వెన్ ఆస్క్డ్ అపాన్ ఇట్ ఆర్ వెన్ ఇట్ ఈస్ ఓవర్ బోర్డ్ అవుతున్నప్పుడు ఏదో ఒకటి అనాలి. కానీ అప్పటికప్పుడు నువ్వు గొడవపడి నువ్వు బయలుదేరుతావా, లేదా నువ్వు ఆలోచించి ఎందుకు ఇలా ఉంది అది కాదు కదా అని తర్వాత అంటావా, లేదా అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతావా అనేది నీకు ఆ మినిట్లో ఆ సెకండ్లో నీకు వచ్చిన న్యాచురల్ రియాక్షన్ ప్రకారంగా నువ్వు చేస్తావు. తర్వాత ఎప్పుడో మనం అది చూసి అంటే సంబంధం లేకుండా అంటే పక్కన ఎప్పుడో చూసి ఇదేంటి ఇలా చేశారు ఇలా చేశారని ఇట్స్ ఈజీ టు సే. బట్ ఆ సిచ్యువేషన్లో యూఆర్ ఆల్సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద థింగ్ అండ్ మ్యాక్సిమం ఐ కుడ్ డూ ఆర్ వాట్ ఎవర్ ఐ థాట్ వాజ్ జస్ట్ వాక్ అవే. దట్ వాజ్ మై రియాక్షన్ ఐ కుడ్ గివ్. ఇప్పుడు అందరం కమెంట్స్ అవి చూస్తుంటాం మామూలుగా, ఎనీ టాపిక్. ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడు బిగ్ బాస్ అప్పుడు మేము చూసాం, ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరినో ఊరు నుంచి వచ్చి నాకు చెప్తావు ఏంటని అన్నందుకు ఏం కమెంట్లు పెట్టారో మనం చూసాం. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది పబ్లిక్లో ఒక మాట అనడం అనేది యాక్టర్స్ వరకు మాత్రమేనా? అండ్ నాట్ అబౌట్ శివాజీ ఆర్ నాట్ అబౌట్ దిస్, జనరల్ ట్రెండ్ ఎలా ఉంది చూస్తాం. ఓ కీబోర్డు పట్టుకొని వాడు ఎక్కడి నుంచో వాడి ఇష్టం వచ్చిన మాట వాడి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మేము పడుతున్నాం. బట్ ఎస్, ఐ థింక్ యాజ్ అ హోల్ ఎవ్రీబడి, నాట్ జస్ట్ యాక్టర్స్, నాట్ జస్ట్ కామన్ మ్యాన్ స్టూడెంట్స్, ఎవరైనా పబ్లిక్లో మనం కనబడట్లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, కనిపిస్తున్నాం కదా అని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఎవరైనా కొంచెం జాగ్రత్తగానే మాట్లాడాలి. బట్ ద రెస్పాన్సిబిలిటీ షుడ్ బి షేర్డ్ ఈక్వల్లీ, ఐ బిలీవ్. ఆయన అక్కడ ఆ మాట్లాడంటే కామన్ మ్యాన్ వెనకాల కెమెరా ముందు నుంచి విజిల్స్ చప్పట్లు కొట్టారు, మరి వాళ్ళని ఏం చేయాలి మరి? సో ఏంటంటే ఒక మాట వినంగానే దాని ఇంపాక్టు
వినంగానే అంటే ఇప్పుడు మీమ్స్ తోటి వచ్చిన ప్రాబ్లం, నాట్ మీమ్స్, ఐ మీన్ సెయింగ్ యూజువల్ ఒరే బంటే అని మనం వింటున్నాం, ఒరే అదేంటది పావుదేదో వింటున్నాం. సో ఈ వైరాలిటీలో ఏమైపోయిందంటే ఒక మాట ఒక సరదాగా పదే 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 మనం విన్నప్పుడు అది కామెడీయా సరదానా ఏంటనేది మనకు తెలియట్లే. ఇప్పుడు అది ఎందులో ఇప్పుడు అది ఎక్కడో స్టార్ట్ అయింది, సామాన్లు బాగుండాలని ఏదో స్టార్ట్ అయింది. ఇప్పుడు వాడు ఏం ఉద్దేశించి అన్నాడనేది మనకి తెలుసు. ఇప్పుడు ఒక మగాడిగా నేను ఆ మాటని అమ్మాయిలు ముందు అంటే అది బూతు 100%, అసలు మామూలుగానే బూత్, దట్ కాంటెస్ట్ ఈజ్ అ బూత్. ఇప్పుడు బయట మాట్లాడుకుందాం మనం, అమ్మాయిలు ఉన్నప్పుడు ఇడ్లీ 4 ఇడ్లీలు 2 దోశలు తీసుకొస్తే ఏమున్నాయంటే ఐటమ్స్ ఉంటే సామాన్లు బాగున్నాయా అని వాళ్ళు అనుకొని కూడా జోకులుగా మాట్లాడుకుంటున్నారు బయట, రైట్? ఇఫ్ యూ టేక్ ఇట్ అవుట్ ఆఫ్ ఇట్స్ ఇంత అంటే ప్రతిదానికి ఒక పర్స్పెక్టివ్, ఒక సందర్భం ఏదో ఉంటుంది. నాకు తెలిసి ఈ టేబుల్ మీద ఉన్న వాళ్ళందరూ ఆ మాట వాడే ఉంటారుగా కామెడీగా, అంటే అమ్మాయిల్ని ఉద్దేశించి కాదు, ఏదో కాంటెక్స్ట్లో. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ ఈస్ రైట్, దిస్ ఈజ్ రాంగ్. సెయింగ్ ఈ వైరాలిటీలో ఏ వర్డ్కి ఏం మీనింగ్ ఉంది, ఏ పర్స్పెక్టివ్ తోటి అంటున్నావు, ఎందుకు సినిమా చూసి వచ్చి సినిమాలో సామాన్లు బాగుంది అంటే ఐ డోంట్ నో, లైక్ నాట్ జస్ట్ దిస్, ఇన్ ఎనీ అదర్ పర్స్పెక్టివ్ ఆల్సో. సో అదొక విచిత్రమైన సిచ్యువేషన్లో ఉన్నాం నా ఫీలింగ్. దండోరా అన్న నేమ్, ఈ టైటిల్ ఎందుకు పెట్టాలనిపించింది, ఎలా చూస్ చేసుకున్నారు? గుడ్ క్వశ్చన్. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్? ఓకే, అయితే ఏం లేదు, దండోరా అనేది టెక్నికలీ మేము సినిమా స్టార్ట్ చేసినప్పుడు నేను వేరే టైటిల్ అనుకున్నా. అయితే టైటిల్ చాలా పవర్ఫుల్గా ఉండాలి, చాలా రీసౌండింగ్గా ఉండాలి, జనాల్లోకి అలాగా ఒక వెళ్తే ఒక మంచి సౌండ్తో ఉండాలి అనే ఉద్దేశంలో వేరే టైటిల్స్ అన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండి, నువ్వు చెప్తున్నది చాలా బ్రాడ్కాస్ట్ మెసేజ్ కదా, లైక్ ఇన్ ద మెసేజ్ పెద్ద విషయం కదా. సో ఊర్లలో చిన్నప్పుడు పెద్ద విషయాలు లేకపోతే పంచాయతీలు కానీ ఏదైనా జరగాలంటే ఊరు మధ్యలో వేసి డప్పు కొట్టి చెప్పేవాళ్ళు, పలానా ఇప్పుడు రేషన్ షాప్ వచ్చిందన్నా లేకపోతే పంచాయతీ ఉందన్నా కానీ ఇక్కడ పంచాయతీ అవుతుందా హో అని. సో దట్స్ అ కామన్ ప్లేస్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ బ్రాడర్ మెసేజ్. సో నా సినిమా నేను ఒక బ్రాడర్ మెసేజో బ్రాడర్ ఐడియాను నేను బ్రాడ్కాస్ట్ చేస్తున్నాను అన్న ఫీల్ అయినప్పుడు వై నాట్ దండోరా ఫర్ దిస్ అని చెప్పేసి అలాగా దండోరా అనే టైటిల్కి 0 డౌన్ అయినాం. నచ్చిందా టైటిల్ దండోరా అనేది? నచ్చింది. థ్యాంక్ యూ, మోమటానికైనా థ్యాంక్ యూ. కానీ సినిమా కూడా చాలా బాగుంటుంది. థియేటర్లో ఎందుకు ఆడియన్స్ ఈ మూవీ మిస్ అవ్వకూడదు? అయితే థియేటర్లో ఎందుకు మిస్ అవ్వకూడదు అంటే నీకు లార్జర్ ఆడియన్స్తో చూస్తున్నప్పుడు యూ హ్యావ్ అ కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్. ఈ సినిమా కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్తానంటే నీకు సినిమా జరుగుతున్నప్పుడు నీకు సినిమా నడుస్తుంటుంది, నీలో ఒక చిన్న థాట్ నడుస్తూ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం నీకు చాలా క్రౌడ్ అరౌండ్ ఉంటారు. సో యూ విల్ అండర్స్టాండ్, అంటే ఒక కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ బ్యూటిఫుల్గా వర్కౌట్ అయ్యి అది ఖచ్చితంగా చేయాల్సిన సినిమా ఇది. అది ఎందుకంటే విలేజ్ వైబ్ కానీ విలేజ్లో ఉన్న క్యారెక్టర్స్ కానీ ఆన్సాంబుల్ కాస్ట్ కానీ ఇదంతటికి జస్టిఫైడ్ థింగ్ బిగ్ స్క్రీనే. సో మీరు ఒకవేళ బిగ్ స్క్రీన్లో ఇది చూసి బాగుంటుంది అని చెప్పేసి మీకు అనిపిస్తే మీరు 10 మందికి చెప్పండి. ఇప్పుడు ఈ మూవీ నుంచి మీరు జనాలకు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు? అంటే ఎట్లా అంటే ఇప్పుడు క్యాస్ట్ నుంచి నెగిటివ్గానా పాజిటివ్గానా, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవాలా వద్దా? నీకు సూపర్ క్వశ్చన్స్ ఉన్నాయి, నువ్వు సినిమా చూడు, నాకు డిఎం చేయి నువ్వేం తీసుకున్నావు. కాకపోతే నేనేం మెసేజ్ చేయాలనుకున్నా మెసేజ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సబ్స్క్రైబ్ చేయను, బికాజ్ జనాలకి మెసేజ్లు అవసరమా లేదా అనేది ఐ డోంట్ నో, లైక్ ఐఎమ్ నాట్ ఎట్ రైట్ ప్లేస్ ఆర్ స్టేట్ ఆఫ్ మైండ్ టు మెసేజ్లు ఇవ్వడానికి. బట్ ఈ సినిమా త్రూ కొంచెం ఎంటర్టైనింగ్గా ఒక చిన్న ఫ్యాక్ట్ని చూపించడానికి ట్రై చేశాను. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ అందులో ఆన్సర్స్ ఉన్నట్టున్నాయి, కొంచెం భయంకరంగా ఉన్నట్టున్నాయి. నువ్వు తెలుసుకో, నాకు మెసేజ్ చెయ్యి. So the movie overall was very good. The script was good. I liked it. What I felt personally was it was a past, present, and then past. It goes right. So I was curious about the past things which was left behind, and then you get it on. Ostar kada malli pedtar kada. So until then, the scene comes. I was very curious and chana curious, what happened to that, who is that, and chana new characters. Navdeep garu kuda, he was a kid. At last maaki telisindi that this kid was Navdeep garu ani. Until then we did not know, right? So koncham akkada I felt very curious, like koncham adenti identi ani anpichindi. It was not smooth anpichindi naki. So I was క్వశ్చన్స్ ఎక్కువ బిల్డ్ అయినాయి నా మైండ్లో. వన్ థింగ్ దట్, అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ద స్క్రిప్ట్ వాజ్ గుడ్, స్టోరీ టెల్లింగ్, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. నా సైడ్ నుంచి చెప్పాలంటే
ఆడియన్స్కి నేను ఇచ్చే రెస్పెక్ట్ అది. ఏది లైక్ ఐ నీడ్ నాట్ టు సే ABCD అని అన్నీ ఒక దారి పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి డాట్స్ ఇస్తే వాళ్ళు కనెక్ట్ చేసుకుంటారు అనేది. అండ్ రెండోది, ఐ డోంట్ వాంట్ మై ఆడియన్ టు బీ దేర్ అండ్ జస్ట్ డూయింగ్ నథింగ్. సో అదొక చిన్న కమ్యూనికేషన్ ఉండాలి ఆడియన్కి స్క్రిప్ట్కి అనే ఉద్దేశంలోనే నేను కొన్ని నాన్ లీనియర్ చాయిసెస్ తీసుకున్నా. కమింగ్ టు దట్, వాట్ ఎవర్ యూఆర్ సేయింగ్, లైక్ ఐమ్ గ్లాడ్ యూ లైక్ ద ఫిలిం. మిగతా ఏదైతే చాయిసెస్ ఉన్నాయో దే ఆర్ వెరీ ఇంటెన్షనలీ డన్ ఫర్ అ పర్పస్, బికాజ్ యూ ద కైండ్ ఆఫ్ హై యూ గెట్ వెన్ యూ అండర్స్టాండ్ దట్ ఓకే దిస్ ఈస్ అది ఇతనా అని చెప్పేసి, దట్ ఫర్ టు ప్రిజర్వ్ దట్, టు గివ్ యూ దట్ షాక్ వాల్యూ, కొన్నిసార్లు కొన్ని స్క్రీన్ ప్లే చాయిసెస్ తీసుకుంటాం. సో కానీ క్యూరియాసిటీని మనిషిలో బిల్డ్ చేయాలని అంతే. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఏమైంది ఇక్కడ సడన్గా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైంది అంటున్నారు కదా. దట్స్ వాట్ రైటింగ్ ఈజ్ లైక్, దట్స్ వాట్ సినిమా ఈజ్ అబౌట్. సో 2 అవర్స్లో ఎలాగో నేను చెప్పకుండా అయితే బయటికి పంపా. కాకపోతే ఆ 2 అవర్స్లో నువ్వు క్యూరియస్గా కూర్చొని వెయిట్ చేయాలి అని అంటే దిస్ ఈజ్ స్మాల్ స్క్రీన్ ప్లే టెక్నిక్స్ వీ జనరలీ డూ. సో బట్ గ్లాడ్ దట్ యూ లైక్డ్ ఇట్. యా. మీరు శివాజీ గారిని అలాంటి రోల్లో తీసుకున్నప్పుడు వెరీ రీసెంట్గా మంగపతి క్యారెక్టర్ అని చెప్పి చాలా ఫేమస్ అయింది కాబట్టి ఆ క్యారెక్టర్ని అందుకని ఆయన్ని కన్సిడర్ చేశారు. అది సినిమా రాలేకముందే ఈ సినిమా ఒప్పుకున్నాడు నేను. యాక్చువల్లీ కోర్టు ఇది ఒకటేసారి సైన్ చేశారు. కోర్టు ఇంకా అప్పటికి షూట్లో ఉన్నారు, అంటే షూట్ స్టార్ట్ అయింది ఒక 2 days 3 days. సో ఐ డోంట్ థింక్, నాకు అసలు అది ఐడియా లేదు అలా చేస్తారని. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ కథ చెప్పినప్పుడు ఆయన బాగా ఎక్సైట్ అయ్యారు ఇట్లా ఉంది అని చెప్పేసి. బట్ ఆయన కూడా నాకు చెప్పలేదు ఇలాంటి ఒక క్యాటరింగ్ కూడా చేస్తాను అన్నట్టుగా. డెఫినెట్లీ అఫ్ కోర్స్ ఫర్ సమ్ రీజన్, బట్ ద పాయింట్ ఈజ్ అది చూసి ఇది తీసుకోలేదండి. ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్, వీ ఆల్ నో. సో ఆ యాక్టింగ్ స్కిల్స్ మీదే వాట్ ఎవర్ దాని మీద వీ డూ అగ్రీ విత్ దట్. అండ్ సో ఫస్ట్ అయితే తను ఓకే చేసేసారు మీ మూవీకి, రైట్. అండ్ ఆల్రెడీ తను అలాంటి జోన్ క్యారెక్టర్ని బయటికి వచ్చేసింది సొసైటీలో, రైట్. సో తర్వాత మీ వర్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు హౌ హీ సపోర్టెడ్ యూ, సేమ్ కైండ్ ఆఫ్ ఫిలిం, సేమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అని అయి ఉండాలి. లేదు మీరు సినిమా చూడలేదు కాబట్టి సేమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అంటున్నారు. చాలామందికి ఏంటంటే ఆ బేసిక్ ట్రైలర్లో టీజర్లో ఉన్న కొన్ని షార్ట్స్ చూసి ఇది ఇంకా అలాగే లౌడ్ క్యారెక్టర్ లౌడ్ రిప్రజెంటేషన్లో ఉంటుందేమో అని అనుకుంటున్నారు. బట్ యు ఆర్ ఇన్ ఫర్ ఎ సర్ప్రైజ్. ఆయన క్యారెక్టర్కి ఫుల్ ఆర్క్ ఉంటుంది, లైక్ స్టార్ట్ మిడిల్ ఎండ్ ప్రాపర్ మిడిల్ ఎండ్ ఉంటుంది. సో ఇందులో నాకు తెలిసి ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిలింలో ఉన్న శివాజీ గారి క్యారెక్టర్ ఈజ్ లైక్ నెవర్ బిఫోర్. లైక్ ఆయన చూడలేదు మీరు ఇలాగా. సో టోటలీ డిఫరెంట్ థింగ్. అఫ్ కోర్స్ మంగపతి క్యారెక్టర్ దానికంటే మాకంటే ముందు వచ్చి బాగా క్లిక్ అయిపోయింది కాబట్టి జనాలు మంగపతి అని చెప్పేసి ఒక చిన్న హ్యాంగ్ ఓవర్లో ఆ క్యారెక్టర్ని చూస్తున్నారు. కానీ దిస్ ఈజ్ ఆల్ టుగెదర్ నెక్స్ట్ లెవెల్ క్యారెక్టరైజేషన్ అని నా ఫీలింగ్. చూడండి, థియేటర్లో చూడండి, చెప్పండి నాకు. యా డెఫినెట్లీ, థ్యాంక్స్. చూడలేని వాళ్ళందరూ ఈ మూవీని ఎందుకు చూడాలి? సినిమా చూడలేని వాళ్ళందరికీ ఈ సినిమా ఎందుకు చూడాలి అనే దానికి టాప్ 3 రీజన్స్ చెప్తాను నేను. దిస్ ఈజ్ ద ఫిలిం వేర్ యుల్ సీ ఆల్ ఆర్ వెరీ ఓన్ తెలుగు యాక్టర్స్, లైక్ ల్యాండ్ ఆఫ్ లైక్ సాయిల్, సన్ ఆఫ్ ద సాయిల్స్ అంటారు కదా, అలాంటి వాళ్ళు పర్ఫార్మింగ్ దేర్ ఏ లెవెల్ గేమ్. అంటే మీరు శివాజీ గారి నుంచి మొదలు పెట్టుకుంటే నవదీప్ గారైనా, నందు గారైనా, బిందుమాధవి గారైనా, రవికృష్ణ అయినా, మణిక అయినా, మౌనికారెడ్డి అయినా, రాధ్య అని ఇంకొక అమ్మాయి అయినా, మురళీధర్ గౌడ్ గారైనా, సత్తన్న అని చెప్పేసి ఒక క్యారెక్టర్, సత్తన్న అని చెప్పేసి మనకి అప్పుడు ఉండే ఆర్టిస్ట్ అయినా, పూర్ణచంద్ర అని చెప్పేసి ఒక అబ్బాయి చేస్తాడు, బ్యూటిఫుల్ ఆడు. మనీ, డబుల్ ఇంజిన్ అని చెప్పి సినిమా చూసారా మీరు? డబుల్ ఇంజిన్ అని చెప్పి ఒక సినిమా ట్రైలర్ వచ్చింది రోహిత్ శశి వాళ్ళది. ముని అని చెప్పేసి ఒక అబ్బాయి, ధనరాజ్ వినీత్ అని చెప్పేసి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, బాచి అని చెప్పేసి డబుల్ ఇంజిన్లోనే ఇంకొక క్యారెక్టర్ చేసిన అతను. ఓకే, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ నవీన్. సో నీకు మనకి కొంతమంది పేర్లు నాకు తెలియదు, కమల్ అని చెప్పేసి ఒక ఆర్టిస్ట్ ఉంటాడు మీకు సినిమాలో చాలా. యూ విల్ హ్యావ్ అవర్ ఓన్ లైక్ మీసం సురేష్, బన్యం భాస్కర్, శుభోదయం సుబ్బారావు. నీకు ఈ సినిమాలో కనిపించే క్యారెక్టర్లు అందరూ మన పీపుల్, అవర్ పీపుల్. అండ్ దెర్ ఈస్ సో మచ్ లైక్ స్టోరీ పొటెన్షియల్, క్యారెక్టరైజ్ లైక్ కామెడీ, ఎమోషన్, ఎవ్రీథింగ్ ఉంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి మించి 10 times ఉంటుంది, అది నా గ్యారంటీ. మీరు ఇప్పుడు ఒక క్యారెక్టర్, ఒక ట్రైలర్ టీజర్ చూసి మీరు ఒక ఏదైతే అజంప్షన్కి వస్తున్నారో దానికి మించి ఉంటుంది. మీ వర్త్, మీ టైంని బాగా రెస్పెక్ట్ చేసి దృష్టిలో పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాసిన కదా. అందరం అంతే కష్టపడి చేసాం. వీ కైండ్ ఆఫ్ వర్క్ వెరీ హార్డ్ ఫర్ దిస్ మూవీ, లైక్ టు బ్రింగ్ ది స్టోరీ టు ద స్క్రీన్స్. ప్రతి క్యారెక్టర్, ప్రతి క్రాఫ్ట్ చాలా బాగా వచ్చింది. మీరు చూడాలి, మీరు చూసి అదే చెప్తున్నాను కదా, వాలిడేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మాకు ఇక్కడ. నేను సినిమా చేయాలనుకుని నేను సక్సెస్ అని చెప్పా. బట్ ద పాయింట్ ఈజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద మూవీ నీడ్స్ అ వాలిడేషన్. మా ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టాడు, మా యాక్టర్స్ ఇందులో చాలా ఎఫర్ట్స్ పెట్టారు. వాళ్ళకి మాకు అందరికీ మీ వాలిడేషన్ ఈజ్ ఫైనల్ జడ్జ్మెంట్. కాబట్టి మీరు థియేటర్కి వెళ్ళకపోతే వాలిడేషన్ ఎట్లా వస్తుంది మాకు? మేము చేసేది మీకోసం అయినప్పుడు. సో జస్ట్ గో టు ద థియేటర్స్, వాచ్ ఇట్, జడ్జ్ ఫర్ యువర్ సెల్ఫ్. నేను రివ్యూస్ అన్ని గ్లోయింగ్ ఉన్నాయని చెప్తున్నా కదా, నమ్మకండి రివ్యూస్ని.
నేను చెప్తున్న రివ్యూస్ ఏదైతే 4.5, 4.3, 3.5 అని అంటున్నారు. ఇప్పుడు ఇందాకే మైదర్ వైబ్స్ అని చెప్పేసి ఇంకొక అతను రివ్యూ చేశాడు మా సినిమాని. ఇందాకే 4.3 out of 5 ఇచ్చాడు. ఐ డోంట్ థింక్ హీ హెస్ గివెన్ దట్ కైండ్ ఆఫ్ రేటింగ్స్ ఫర్ ఎనీ ఫిలిం ఇన్ రీసెంట్ టైమ్స్. ఓకే, సో అండ్ ఇఫ్ దట్ ఈస్ నాట్ ద మెట్రిక్, ఇఫ్ దట్ ఈస్ నాట్ సంథింగ్ యూ కెన్ లైక్ ట్రస్ట్ విత్ అని అన్నప్పుడు జస్ట్ గో యువర్ సెల్ఫ్ అండ్ వాచ్ ద మూవీ అండ్ కమ్ అవుట్. ఈ సినిమా ఎంటర్టైన్ చేసినంతగా మిమ్మల్ని 2025లో ఇంకే సినిమా ఎంటర్టైన్ చేసి ఉండదనేది నా నమ్మకం, మా అందరి బిలీఫ్. ప్లీజ్ గో టు ద థియేటర్స్, వాచ్ ఇట్ అండ్ లెట్ మీ నో. మీరందరూ ఓకేనా, అందరు వెళ్ళండి, బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. When I heard the story after we made the film, when I saw the film in the theater, I definitely am very proud of being a part of it, small part or medium part or whatever. సో ఐ థింక్ అంటే ఒక 9+ థియేటర్కి వెళ్తున్నాం మేము, అండ్ వీఆర్ గోయింగ్ టు ద థియేటర్స్. అండ్ అక్కడ ఇప్పుడు మామూలుగా నాకు తేడా తెలుసు. నేను పెద్ద సినిమాల్లో చిన్న రోల్స్ వేసినప్పుడు కూడా కొన్ని టూర్స్ దానికి వెళ్ళినప్పుడు స్టార్స్ ఉంటే జస్ట్ యాక్టర్స్ వచ్చినప్పుడు ఈ అని అరుస్తారు, అది మాకు తెలుసు. లేదా ఈ సినిమాలో నేను అబ్జర్వ్ చేసింది స్టార్స్ యాక్టర్స్ అంతా పక్కన పెడితే క్యారెక్టర్ లాగా చూసి నేను వెళ్తుంటే ఊరికి నేను ఎంత సినిమాలు ఓవరాల్గా నాకు తెలిసి 15 నిమిషాలు ఉండుంటా. సర్పంచ్ అని అరుపులు కేకలు గోల. అంటే మోర్ దెన్ ఎనీ యాక్టర్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఎనీ యాక్టర్ స్టార్ స్టేటస్, ఈ సినిమా పర్టికులర్గా ఆ క్యారెక్టర్ని, ఆ కథల్ని, వాళ్ళు చెప్పిన ఎమోషన్ని బాగా క్యాచ్ చేస్తున్నారు జనాలు ఈవెన్ దే వాచ్ ద ఫిలిం. సో I think that is more than enough a reason to go to the theaters and watch it. Thank you.